ఈరోజు ఐతంపూడి పంచాయతీ అయిన మాజీ సర్పంచ్ అయిన లావణ్య గారికి జరిగిన అంటే వాళ్ళ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం జరిగింది. ఆ ఇంటిని సందర్శిస్తూ అదేవిధంగా జితేంద్ర గారిని, లావణ్య గారిని, మిగిలిన ఇంకా నలుగురు ఉన్న ఇండ్లను కూడా సందర్శించాము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా ఒక కక్ష సాధింపులే ధ్యేయంగా పనిచేయడం జరుగుతోంది. ఎందుకంటే దీనికి నిదర్శనం ఈరోజు తణుకులో జరిగిన ఘటనలని మనం తెలియజేయచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ లావణ్య ఈ అమ్మాయి మాజీ సర్పంచ్, వీళ్ళ కుటుంబము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరుణగట్టిన కుటుంబం. అంటే ఇక్కడ ఉన్న ఈ వీళ్ళతో పాటు ఈ నలుగురు కుటుంబాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే ఈరోజు వీళ్ళ మీద ఇంత కక్ష సాధింపు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, నేను ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి ఒకటే అడుగుతున్నా, ఎందుకంటే ఈరోజు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఈ ప్రభుత్వాన్ని మీరు పరిపాలించేటప్పుడు కనీసం చిత్తశుద్ధి లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక మాజీ సర్పంచ్ అయినా ఆమె మీద మీకు ఎందుకు ఇంత కక్ష నేను అడుగుతున్నా. ఒక మహిళా సర్పంచ్ అయినా మహిళ మీద ఎందుకు మీకు ఇంత కక్ష నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ఏదైతే వాళ్ళు కోర్టుకు వెళ్ళి మీరు ఈరోజు ఇల్లు కూలగొడుతుంటే మీరేం చెప్తున్నారు, కోర్టు ఆధారాలు ఉన్నాయి, దాన్ని బట్టి మేము ఇల్లును కూలగొడుతున్నాం అంటున్నారు. మీరు చూపించండి, మీ ఆధారాలు మీరు చూపించండి. మీరు కోర్టుకు వెళ్ళినటివి, కోర్టు ఇక్కడ ఇల్లును కూలగొట్టండి అని మీకు డెడ్ లైన్ ఇచ్చింది, అది చూపించండి. అది చూపించారు, అది చూపించండి. అదేవిధంగా మీకు రసీదులు అందింటాయి కదా, అవి కూడా చూపించండి. మీకు ఎక్కడ మీకు ఆర్డర్స్ వచ్చాయి, కోర్టు ఆర్డర్స్ ఎక్కడొచ్చాయి, ఇళ్ళను కూలగొట్టమని మీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో అవి ఒకసారి మాకు చూపించాలని, మీడియా ద్వారానే మీరు మాకు చూపించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆమె హయాంలో అక్కడ డెవలప్ చేయడానికి, తన పంచాయతీని డెవలప్ చేయడానికి చాలా నిధులు తీసుకొచ్చి తను డెవలప్ చేస్తుంటే ఆ డెవలప్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి ఈరోజు ఆమె ఇంటి ముందు మీరు ఫ్లెక్సీలు వేస్తారా? ఫ్లెక్సీలు వేసి ఫ్లెక్సీలలో పాయింట్స్ పెట్టడం జరిగింది. అవి ఎంత వరస్ట్గా పెట్టారండి. అంటే ఆమె హయాంలో, ఆమె పరిపాలనలో ఆమె చేసిన డెవలప్మెంట్స్ పక్కన పెట్టి మీ ఇష్టానికి మీరు క్రియేట్ చేసి ఈరోజు అవన్నీ పెట్టడం జరిగింది. దానికి తోడు వీళ్ళ ఇంటి మీద ఒక నిఘా, ఆ ఫ్లెక్సీల కోసం నిఘా పెట్టారు, ఆ సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాలు ఎక్కడో ఉండే సీసీ కెమెరాలను తీసుకొచ్చి వీళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టడం అనేది నిజంగా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని తెలియజేస్తున్నా. ఎందుకు మీకు అంత ఆ ఫ్లెక్సీల మీద అంత నిఘా పెట్టవలసిన అవసరం మీకేముంది అని అడుగుతున్నా. ఈరోజు ప్రజలంతా కూడా, ఇక్కడ ఉన్న ప్రజలు, తణుకులో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు అన్న వాళ్లకు, అదేవిధంగా ఈ లావణ్య వాళ్ళందరికీ కూడా మద్దతుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. వాళ్ళ అభిమానం ఎక్కువైపోతుందనే భయంతో మీరు ఈరోజు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి మరీ ముఖ్యంగా, ఈరోజు మేము అక్కడ ఒక 4 ఇళ్ళను కూలగొడితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నిజంగా వృద్ధులు ఉన్నారు, అదేవిధంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్స్లో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. అంటే ఈరోజు వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళు వెళ్తే ఎర్లీ మార్నింగే 4ంటికి ఆ లోపలే వచ్చి 300 మంది పోలీసు వాళ్ళతో వచ్చి ఇది ఇళ్ళలు కూలగొట్టడం. అంటే లోపల ఎవరున్నారని కూడా ఈ ప్రభుత్వానికి ఇంకిత జ్ఞానం లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, అది తెల్లవారుజామున వెళ్ళి మీరు ఆ విధంగా ప్రవర్తిస్తే ఏమనుకోవాలని నేను అడుగుతున్నా. అంటే ఈరోజు అంటే మీకు అధికారం ఉంది కాబట్టి ఏమైనా చెల్లుతుందని ధైర్యం మీకుందా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు అధికారం అనేది అధికారం అందరికీ వస్తుంది, పోతుంది. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఆఫీసర్స్ కూడా ఒకటే చెప్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన 4 డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే దగ్గరుండి మీరు ప్రోత్సహించడం, అంటే ఈ ఎమ్మెల్యే గారు చెప్పారని దగ్గరుండి ప్రోత్సహించి ఈ కుటుంబాల వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. కానీ మీకు కూడా ఎప్పుడైనా ఎవరైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళకి ఒక ఇంటిమేషన్ కూడా లేకోకుండా మీరు చేయడం చాలా దారుణం. ఈ అధికారులు కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మీరు ప్రజల కోసం పనిచేయాలా, న్యాయం వరకు నిలబడాలని మేము తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు ఇంకా చూసుకుంటే అమ్మాయి డెవలప్ చేయాలని అంత చేసినా కూడా వాటిని ఎటువంటి డెవలప్మెంట్ లేకోకుండా లేదు అని చెప్పి అమ్మాయి మీద కక్షపూరితంగా
ఈరోజు చేయడానికి ఇది కేవలం వాళ్ళు అనుకోవచ్చు ఏవేవో కొన్ని ఫ్లెక్సీలు పెట్టి వీళ్ళ మీద బురద జల్లినంత మాత్రాన ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈరోజు ఇది కొత్త కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు లావణ్య ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అలాగే ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు అన్న ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ప్రజలకు సర్వీస్ చేస్తారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఎంతమంది ఉన్నారు అనే విషయం అందరికీ తెలుసు. ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయని కూడా వాళ్ళందరికీ తెలుసు. సో ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైతే మీరు చేయాలనుకున్నారు ఇవన్నీ కూడా రాజకీయ కక్షలేనే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించి, ఎందుకంటే ఈ ఇల్లు కూలగొట్టడం వల్ల మీకు చాలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు, చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి చర్యలు మీరు చేపట్టకూడదు. ఎందుకంటే ఇలాంటివన్నీ చాలా దారుణమైన సమస్యలు కాబట్టి చాలా దారుణమైన పనులు, ఇలాంటి జోలికి ఎమ్మెల్యే గారు వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ రోడ్డు మీరు ఈరోజు ఆ రోడ్డు వేయడానికి కూడా ఈ అమ్మాయి హయాంలోనే రోడ్డు డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆర్డర్స్ తెచ్చుకుంది, అదేవిధంగా అమౌంట్ కూడా శాంక్షన్ చేయించుకుంది. ఎప్పుడైతే కోడ్ వచ్చిన తర్వాత పనులు అయిన తర్వాత రైట్ సైడ్ వీళ్ళింటికి సంబంధం లేకుండా రైట్ సైడ్ చాలా ప్లేస్ ఉంది, రైట్ సైడ్ చాలా ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలంలో మీరు రోడ్డు ప్లాన్ చేసుకోకుండా లెఫ్ట్ సైడ్ వీళ్ళకి సంబంధించిన ఇండ్లు కూలగొట్టే స్థలం, ఈ ఇండ్లు కూలగొట్టే మీరు రోడ్డు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది నేను అడుగుతున్నా. అంటే ఇది కేవలం కక్ష సాధింపు కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు అంత ప్లేస్ ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా వచ్చి చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ గమనిస్తే తెలుస్తుంది ఖాళీ ప్లేస్ ఉంది. పోనీ అటు సైడ్ ఏమైనా ఇండ్లు ఉన్నాయా అంటే అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే అది కూడా లేదు, ఖాళీ ప్లేస్ ఉంది. దాన్ని తీసుకోకుండా ఎక్కడైతే లెఫ్ట్ సైడ్ వీళ్ళ ప్లేస్ ఉందో వీళ్ళని తీసుకొని ఈ ఇండ్లను కూలగొట్టి వీళ్ళ కోసం ప్లేస్ రోడ్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది నేను అడుగుతున్నా. ఆ రోజు ఈ అమ్మాయికి మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో మేము ఇచ్చిన ప్లాన్ కూడా ఉంది కదా, దానికి కూడా ఇనాగ్రేషన్ చేశారు కదా, అప్పుడు కూడా ఆ ప్లాన్ అంతా కరెక్ట్గానే ఉంది కదా. దాని ప్రకారం మీరు ఎందుకు పోకూడదు? ఆ రోజు మేము ప్లాన్ లేకుండా ఏం వెళ్ళలే, ప్లాన్ ప్రకారం వెళ్ళాము. సో ఈరోజు మేము తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఈ ఎమ్మెల్యే గారికి పూర్తిగా ఇది రాజకీయ కక్ష అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇలాంటి చర్యలు మంచిది కాదు. ఈరోజు తణుకులో కూడా చూసుకుంటే ఈరోజు ఇక్కడ తణుకు ఇన్ఛార్జ్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్న గారు వాళ్ళ కుటుంబం మీద కూడా ఈరోజు దాడులు చేయడం, వాళ్ళ కక్షపూరిత రాజకీయ వాళ్ళ కుటుంబాల మీద కక్షలు పెంచడం. అంటే ఈరోజు వాళ్ళ అబ్బాయిని కూడా సునీల్ గారిని కూడా ఏలూరు ఇన్ఛార్జ్ అయిన సునీల్ గారిని కూడా అరెస్ట్ చేయడం, అంటే ఇవన్నీ చూస్తుంటే ఇదంతా రాజకీయ కక్ష కాదా అని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ విధంగా మీరు అధికారం ఉందని కానీ ప్రజలను ఈ విధంగా కక్ష సాధింపులు చేసుకుంటూ పోతే మీ ప్రభుత్వము ఇప్పటికే ప్రజలు వచ్చే 2029కి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వము తన ఇదేందనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది. ఇప్పటికైనా కూడా మేము ఒక్కటే ఈరోజు చెప్తున్నాం, మీరు ఏదైతే కక్ష సాధింపులు మీరు అలవాటు చేస్తున్నారో ఇవి రిపీట్ కావా, మా ప్రభుత్వం వస్తే ఇది రిపీట్ కావని మీరు రిపీట్ కావా? ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. ఎందుకంటే ఆ రోజు మా జగన్ అన్నే కానీ మాకు ఇవన్నీ ఇలా చేయాలని మాకు ఒక్కరోజు కానీ ఆయన చెప్పింటే ఈరోజు ఒక టీడీపీ నాయకులు కూడా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మా జగనన్న ఎప్పుడు కూడా అలాంటివి మాకు ఎంకరేజ్ చేయకూడదనే చెప్పాడు. కానీ ఈరోజు మీరు ఇలాంటి కక్ష సాధింపులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ వచ్చే కాలానికి ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈ కక్షలు అనేటివి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఏదైతే మీరు అధికారంలోకి రావడానికి హామీలు కూడా ఏవైతే అమలుపరచలేని హామీలన్నీ ఇచ్చారో ఫస్ట్ వాటి మీద హామీలు ఇచ్చారో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మా ప్రజలకు మంచి చేయండి. అంతేగాని వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించాలని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఈ బాధితులు ఉన్నారో, ఇల్లు కూలుకొట్టిన వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా మా జగనన్న అండగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడున్న కారుమూరి నాగేశ్వర అన్న కానీ మేము అందరం కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.